పరిశుద్ధాత్మ దేవుడు నా ముఖ్యంలో పెట్టినాను. వాక్యం మీదగా సహాయము అనే వాక్యం ద్వారా మాట్లాడతాను. సహాయము పరిశుద్ధ లేఖను చూసినట్టయితే కీర్తన గ్రంథం 181 మొదటి ఇంట్రొడక్షన్ చూసినట్టయితే కీర్తన గ్రంథం 181 మొదటి రెండు వచ్చినారు. కొండలతో కొండెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆమె చెప్తాం. అలాగే యెషయా గ్రంథం 41:10 చూస్తే సహాయం చేయవాడును నేనే అనే పదాన్ని చూడగలను. కుమారుడు మన దేవుడు సహాయం చేసే దేవుడు. కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేసే దేవుడు. ఈరోజు అనేక చోట్లకి వెళ్ళినప్పుడు సహాయం కొరకు అనేక మంది అడుగుంటాం. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. గాడ్ హెల్ప్స్ యూ. మీ అన్నతోపునికి హెల్ప్ చేయకపోయినా, నీ అక్క చెల్లికి సహాయం చేయకపోయినా, నీ బంధువునికి సహాయం చేయకపోయినా దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. తండ్రి అని పిలవగానే నా కుమారుడా, నా కుమార్తె అని జవాబిచ్చే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. నన్ను రాని చెప్తూ కుమారుడు గాడ్ హెల్ప్స్ us ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నేను ప్రకటించే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. గాడ్ విల్ హెల్ప్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అయితే దేవుడు అనేక విధాలుగా సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఆ ఆకలి అనగానే పరలోకం నుంచి దేవతలు తినే ఆహారం దేవుడు వారికి మన్నాని లోపల కురిపించున్నాడు. ప్రభా, పగలు ఎండ దెబ్బ తగ్గుతుంది, రాత్రి చీకటిగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని నడిపించాడు. అలాగే ఎర్ర సముద్రం విధంగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ప్రభా, దాహం వేస్తున్నాను కానీ దేవుడు వాళ్ళకి వెంటనే బండలో చూపించాడు. అంటే అనేక విధాలుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేశాడు. కుమారుడు ఈరోజు వాక్యమని పిల్లారా, దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు దేవుడు సహాయం చేసిన దేవుడు నీ కుటుంబంలో అందరికీ సహాయం చేయను గాక. దేవుడు మనం ఆదుకోను గాక. కుమార్తె దేవుడు నమ్ముకున్న భక్తులు ఆయన విడిచిపెట్టి దేవుడు కాదండి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన మనకి సహాయకుడిగా ఉన్నాడు. ఇదిగా దాగుతుంది కదా, కొండలతో కొండొచ్చున్నాను, అది సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి వల్ల సహాయం పొందుతుంది. మనం వాళ్ళు చెప్తామా? వండర్ఫుల్ కదండి. అయితే మనకు సహాయం చేయాలంటే మనం 3 పనులు చేయాలి. అయితే దేవుడు మనకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలి. యూ షుడ్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. పరిశుద్ధ లేఖనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 20:2 చూసినట్టయితే కీర్తన గ్రంథం 20:2 పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకు సహాయం చెయ్యను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక అని చెప్తామా? పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకు సహాయము చెయ్యను గాక. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి మొరపెడతావో, ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి అంకలు హరుస్తావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తే కుమారుడు. దేవుని సహాయం పొందుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడితో మన సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఆయన ఈరోజు నువ్వు సహాయం కొరకు పరిగెడుతూ ఉన్నాం, అనేక చోట్లకి వెళ్తున్నావు సహాయం కొరకు. నేను ఎవ్వరూ నీకు సహాయం చేయట్లేదా? అయితే దేవుడి దగ్గర
దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. కుమారుడు మన దేవుడు సహాయం పక్కువ చెప్పండి, ఇంట్లో దేవుడు సహాయం చేసి చెప్పండి. ఆమె చెప్తామా? దేవుడు ఖచ్చితంగా మనం హెల్ప్ చేస్తాడండి. కానీ మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని శక్తిలో ఆయన కనబడాలి, దేవుని ముఖ దర్శనం చేసుకోవడం కుమారుడు. అప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నవారు సహాయం చేస్తాడు. పరిశుద్ధం ఉన్న వారికి ఆయన నడిపిస్తాడు కుమారుడు. ఈ లోకంలో మనం అనేక చోట్లకి వెళ్తున్నాం సహాయం కొరకు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మొదలుపెడతావో, దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గరికి అంకలు ఆశిస్తావో, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు కుమారుడు. మన బైబిల్లో హన్నా ఒక సహోదరి ఉంది. అన్న ఎవరి భార్య అంటే ఎల్కానా భార్య. ఎల్కానికి ఇద్దరు భార్యలు, అన్న పెనన్న. అయితే పెనన్నకి పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేరు. పెనన్న అన్నకి పిల్లలు లేని చేత పెనన్న అన్నాని అస్తమానం మాటలతో ఏడిపిస్తూ ఉండేది, మాటలతో గాయపరుస్తూ ఉండేది, మాటలతో బాధపరుస్తూ ఉండేది, బాధల మాటలతో గుచ్చుతూ ఉండేది. అన్న ప్రతిరోజు ఏడుస్తూ ఉండేది, ప్రభా ఏంటి నా పరిస్థితి, నేనెందుకు ఏడాలి, నాకెందుకు నా పరిస్థితి నాకు అయిపోయింది అని ప్రతిరోజు ఏడుస్తూ ఉంది అన్న. భర్త కూడా ఓదారుస్తున్నాడు, అమ్మా నువ్వు ఏడకు, నేనున్నాను కదా, నాన్న కుమారుడు చూసుకో, ఎందుకు ఏడుస్తున్నావు అని భర్త ఓదారుస్తున్నాడు. నేను ఓదార్చలేక ఎవరు లేకున్నారు. అయితే అన్న ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, సహాయం కొరకు ప్రార్థన చేస్తుంది, ఆపదలను తప్పించుకొని ప్రార్థన చేస్తుంది, కష్టాలు తిట్టడానికి ప్రార్థన చేస్తూ ఉంది. అన్న అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్న ప్రార్థన ఆలకించి అన్నాకి దేవుడు సమూయేలు అన్న మంచి బిడ్డను అనుగ్రహించాడు. హాయిగా నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడండి, ఆయన మనకి కన్నీళ్ళు తుడుచుతాడండి. అంటాడు కదా, 105 కన్నీలతో విత్తువాడు సంతోషంతో పంట కోయను. ఆమె చెప్తామా? ఎంత మంచి మాట అండి. ఈ మాట చెప్పండి. కన్నీలతో విత్తువాడు సంతోషంతో పంట కోయను. ఆమె చెప్తామా? కుమారుడు అంటే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, నీ సమస్యను బట్టి, నీ ఇరుకులు బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ బలహీనతలు బట్టి ఏడుస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు సహాయం చేయడం నేను. నువ్వు ఎక్కడికి దగ్గరరా, నీకు సహాయం చేస్తే నువ్వు నా సన్నిధిలో కనిపెట్టు, నా సన్నిధిలో వేడు, నా సన్నిధిలో పశ్చాత్తాపడు. అప్పుడు ఖచ్చితంగా సన్నిధి కదా ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు కుమారుడు. నీకు ఈ సమస్య ఉన్నా, నీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకున్నా అన్ని చోట్ల పరిగెడడం ఉపయోగం లేదు కుమారుడు. When you come to the temple of God, when you come to the presence of God, God definitely helps you in the name of Lord Jesus Christ. కుమారుడు, ఈరోజు నువ్వు సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? ఖచ్చితంగా దేవుడికి సహాయం చేయలేదు. అందుకని ఈ వాక్యం నీ కొరకే. Definitely God will help you in all circumstances. Definitely God will prosper you in all circumstances. కుమారుడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. భయపడకు, దగ్గర పడకు, నిబ్బరంగా ధైర్యంగా ఉంది. జడియకు కుమారుడు. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. కాబట్టి మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధికి వచ్చి సహాయం కొరకు వేడుకో, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. రెండోదిగా నువ్వేం చేయాలని సహాయం కొరకు దేవుని భక్తిలో ఉండాలి. హైగా దేవుని భక్తిలో ఉండాలి. సో పరిశుద్ధ లేఖనం నుంచి కీర్తన గ్రంథం 89 కీర్తన గ్రంథం 89 అప్పుడు నీవు దర్శనమును నీ భక్తులతో సెలవిచ్చిన ఏంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల నుండి ఏర్పరచబడిన నాయకుని నేను హెచ్చించి ఉన్నాను. హైలుయా అన్నాడు కదా.
దర్శనమునందు నీ భక్తులతో సెలవిచ్చి ఉంటావు. ఏంటి సార్ అంటే, సూర్యుడికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలతో నుండి ఏర్పరచబడినప్పుడు నేను హెచ్చించున్నాను. హైడ్యా. ఎవరైతే భక్తితో ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాం. కుమారుడికి మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్న మేము, క్రైస్తవులు చేసిన మనము భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా, దేవుని భయపడుతున్నామా లేదా? కుమారుడు అందుకంటే కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నదే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కుమారుడు యేసుకు ఎవరు ఇష్టం అంటే, ఆ యందు భయభక్తులు గలవారంటే యేసుకి ఇష్టం. దానియేలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సింహ బోధ నుంచి దేవుడు సహాయం చేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు మంటలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళు కాలిపోకుండా సహాయం చేసే కుమారుడు మాత్రం. ఎప్పుడైతే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనం సహాయం చేస్తాడు. ఎప్పుడైతే యెహోవాకు వేడుకుంటామో భయభక్తులతో దేవుడు ఖచ్చితంగా మన సహాయము చేస్తాడు. కుమారుడు మాత్రం వాక్యం అని ఈరోజు ఇంత వాక్యం మాట్లాడుతున్నాను. నువ్వు భక్తి చేస్తున్న మంచిదే, పాటలు పాడుతున్న మంచిదే, వాక్యం చెబుతున్న మంచిదే, కానీ రోజు నీకు భయం ఉందా దేవుడు అంటే? అన్నాడు దేవుడు, పై భక్తి చూపించదు అంటాడు దేవుడు. నీ పూర్ణ మనసులో పూర్ణ మనసు పూర్ణంతో యెహోవాను ప్రేమించాడు కుమారుడు మాత్రం. అప్పుడే నీ భక్తికి ఒక పరమార్థం ఉంటాడు. మన దేవుని సందులో భయభక్తులు కలిగి దేవుడి దగ్గర గడగడా పంపచ్చు, ఆయన దగ్గర మనం మోకరించాలంట. అంటారు కదా, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకో. హల్లెలూయా. కుమారుడు మనం ఎప్పుడు కూడా భయభక్తులు కలిగిన దేవుని దగ్గర భయము భక్తితో ఉంటే దేవుడు మన సహాయం చేస్తాడు. కుమారుడు భక్తులు దేవుడికి సహాయం చేశాడంటే వాళ్ళకి భయము భక్తి ఉంది. పౌలు శైలిలో జైల్లో ఉండేటప్పుడు వాళ్ళు దేవుడు సహాయం కొరకు పాటలు పాటు తెలుసుకుంటారు. వాళ్ళు దేవుడు అని చాలా భయం. కుమారుడు కాబట్టి ఆ జైల్లో దేవుడు విడిపించినాడు. కుమారుడు ఈరోజు వాక్యం వేరా, భయభక్తులు కలిగి ఉండు. దేవుడు అంటే భయపడు. ఈరోజు యవనస్తుల్లో దేవుడిని భయం కనిపించట్లేదు. వాళ్ళు దేవసానికి వస్తే కానీ భయభక్తితో దేవుడు ఆనందించట్లేదు. పాట పాడుతున్నావు, భయముతో పాడకపోతే ఆ భక్తి వ్యర్థమండి. నీకు భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. ఎప్పుడైతే భయము భక్తి రెండు కలిసి ఉంటాయో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడే కొనియాడబడతావు. ఆమె చెప్తాము మాట్లాడుతూ God will help you in all circumstances if you have fear in Lord Jesus Christ. కుమారుడు మాత్రం నీకు భయం ఉండాలి. అప్పుడే ఆ భక్తికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఈరోజు దేవుడు ఆరాధిస్తున్నావు, దేవుడు స్తుతిస్తున్నావు, కానీ ఆ స్థుతిలో భయం ఉందా? ఆ స్తుతించడంలో భక్తి ఉందా? ఆలోచించుకోమాడు. నువ్వే విధంగా ఉన్నావు. నువ్వు ప్రార్థనలో కొల్లబోయట్లేదంటే నీకు భయం లేదని అర్థం. దేవుడు అంటే ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి స్తుతించట్లేదంటే నీకు భయం లేదని అర్థం. కుమారుడు మాత్రం when sitting in the temple of God you have to fear in God. దేవుడి భయం ఉండాలండి, దేవుడిని భక్తి ఉండాలి. భక్తి ఉండడం మంచిదే, కానీ భయం లేని భక్తి మృతదేహం. కుమారుడు మాత్రం దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు కాదట్లేదు, కానీ ఎలా చేస్తాడు? నీకు భక్తి లేకుండా, నీకు భయం లేకుండా సహాయం చేస్తాడు. కుమారుడు ఏలియాకు దేవుడు సహాయం చేశాడు. వాకు దగ్గర కాకులతో ఆహారం ఇచ్చి సహాయం చేశాడు. సేవపోతే దేవుడు సహాయం చేశాడు. ఈరోజు దేవుడు కూడా సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. కుమారుడు కానీ నీలో ఏమి లేదు తెలుసా? భక్తి లేదు, భయం లేదు. దానివల్ల నువ్వు సహాయం పొందుకోలేకపోతావు. పరిశుద్ధ స్థానంలో నేను సహాయం చేస్తానని కాదంటలేదు.
భక్తులు కానీ సాయం చేశాను కాదంటే కానీ ఆ భక్తి ఎలాగుంది నీ జీవితంలో? ప్రార్థన జీవితాలకు కలిగి ఉన్నావు. కుమారుడు ఎలిజబెత్ రానికి దేవుడు అంటే చాలా భయం అండి. ఎలిజబెత్ రాని విక్టోరియా అక్కడ ఉండేటప్పుడు, ఆ కోటలోని ఇంగ్లాండ్ ప్రదేశంలో కోట ఉండేటప్పుడు, ఆవిడ ఉండే ప్యాలెస్ చాలా పెద్దది. ఇంగ్లాండ్ పరిపాలించే రాణి అంటండి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అంట సామాన్యులతో పాటు కూర్చొని దేవుని ఆరాధించేదండి. సామాన్యుని పక్కన కూర్చొని మోకాన్ని దేవుడు ప్రార్థన చేసేదంట. ఆవిడకి అన్ని రైట్స్ ఉన్నాయి. కోడి మీద కూర్చోగలదు, కోడి మీద కాలేజ్ కూర్చోగలదు, కానీ ఆవిడన్నీ పక్కన పెట్టేసింది. దేవుడు కానీ గొప్పదాన్ని కాదు, దేవుడు నాకు చాలా భయం అని చెప్పి దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసేదంట. ఏ భక్తి అండి, ఏ భయం అని చూసారా? భక్తి అంటే అదండి. కుమారుడు దేవుని సన్నిధిలో భయం లేకపోతే నువ్వెంత భక్తి చేసిన వేస్ట్. నువ్వు భక్తి చేయకపోతే నీకు సహాయం చేయడు దేవుడు. కుమారుడున్నాను సహాయం చేయకూడని అంటున్నాడు. దేవుడు సహాయం చేసి కాదంటలేదు. ఇజ్జబెల్ సహాయం చేసే దేవుడు, కానీ నీకు సహాయం చేయాలంటే ఖచ్చితంగా నీకేముండాలి? భయము భక్తి ఉండాలి. భక్తిలో భయం ఉండాలి కుమారుడు. లేకపోతే ఎన్ని పాటలు పాడిన వేస్ట్, ఎన్ని వాక్యాలు చదివినా వేస్ట్, ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్టే మై ఫ్రెండ్. ఈరోజు వాక్యం నీ భక్తి ఎలాగుంది? ఈరోజు నువ్వు ఎలా దేవుని ఆరాధిస్తున్నావు? ఆలోచించిపోయినా ప్రార్థించే దేవుడి కొరకు దేవుడి ప్రార్థన ఆలోచిస్తాడు. నీ ప్రార్థన జవాబిస్తాడు దేవుడు. ఒక దినాన్ని నీకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఇప్పుడు సాయం చేస్తాడు. నువ్వు ఆలోచించావా? దేవుని దగ్గర ప్రార్థన చేసావు మోకరించి కుమారుడు వాక్కు వెళ్ళాలి. నువ్వు ఎక్కడి నుంచి వాక్కు పెట్టడం తెలియదు, కానీ నువ్వు దేవుడిని భయపడుతున్నావు ఈరోజు. అయ్యో ఆదివారం వచ్చి దేవస్థానికి వెళ్ళాలి, దేవుని మొరపెట్టాలి, దేవుని బాధ చెప్పుకోవాలి అనే భయము నీలో ఉండాలి కుమారుడు. నువ్వు ఎవరికి భయపడలేదు. దైవ సేవకు భయపడవు, దేవునికి భయపడవు. అప్పుడు దేవుడు నీ జీవితం కార్యం జరిగించుకోమనుకో. నీకు సహాయం చేయడు ఆయన. నువ్వు సహాయాన్ని పొందుకోవాలంటే దేవుని వల్ల సాధ్యం. దేవుని వల్లే కార్యం జరుగుతుంది కుమారుడు. దేవుడు ఒక్క సెలవిస్తూ ఉంది. రోజు నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడిని సహాయం చేసే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. కానీ దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉంది. దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థించి, దేవుడి దగ్గర అంకినాస్తూ ప్రార్థించి దేవుడికి సహాయం చేస్తాడు. ఒక దినాన్ని ఇచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానంలో ఇస్తాడు కుమారుడు. ఈ వాక్యం నమ్ముతున్నావా? నువ్వు క్రైస్తవుడివే, బైబిల్ పట్టుకొని వెళ్తావు, అన్నీ చేస్తావు, కానీ ఆదివారం ఒకలా ఉన్నావు, మిగతా 6 దినాలు ఒకలా ఉన్నావేమో. ప్రతి సాక్ష్యం ఎలా ఉంది? నీ సంఘములో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేసే పని దగ్గర నీ యొక్క సాక్ష్యం ఎలా ఉంది? భయం భక్తి కలిగి ఉన్నావా? ఆ దేవుడి చేత పుణ్యాడబడుతున్నావా? చర్చిలో ఏమో పాటలు పాడుతావు, బయటికి వెళ్తే పుష్పసారిగా జీవిస్తావు. అది నిజమైన భక్తి కాదు కుమారుడు. అది భయమైన భక్తి, అది వేషధారణ భక్తి కుమారుడు. ఏసైకి అటువంటి భక్తి ఇష్టం లేదు. దేవుడు అటువంటి వారిని ఇచ్చించడు కూడా. ఈరోజు భయం కలిగి భక్తి కలిగి జీవించు, దేవుడికి సాయం చేసి. మూడొచ్చి ముగిస్తాను. మూడోది, దేవుని సేవలో ఉండాలి. హైరుగా ఎక్కడ చెప్పండి? దేవుని సేవలో ఉండాలి. ఫస్ట్ గ్రంథం చూస్తే లోకాసు వార్త 1వ అధ్యాయం 55వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 55వ వచనం. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేశాడు. దేవుని సేవ చేసేవారికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని పని చేసేవారికి
దేవుడు సహాయం చేస్తాడు. రోజు వాక్యం వింటేలా నువ్వు క్రైస్తవువే, నీ మీద ఒక భారం ఉంది. ఏంటంటే దేవుడి కొరకు సేవ చేసే భారం, దేవుడి కొరకు నడిచే భారం. ఆ భారం దగ్గర ఉన్నామా? ఈరోజు దేవుని సేవ చేసేవాడిగా ఉన్నామా? దేవుడి పనిలో సహాయం చేసేవాడిగా ఉన్నావా? చర్చిలో చిన్న పని చేస్తే సరే దేవుడికి సహాయం చేస్తాడు. చర్చిలో ఏ పని చేస్తుంది, వాక్యం కావచ్చు, లేకపోతే ధనలోపం సహాయం కావచ్చు, తుడలోపు కావచ్చు, ఏ పని చేసినా అది దేవుని సేవే కుమారుకున్నాడు. దేవుడు కదా, నీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభవార్త ప్రకటించుడి అంటాడు. కోత విస్తారంగా ఉంది, కోసే పడివ తక్కువ మంది అయిపోయారండి. కాబట్టి నువ్వు వెళ్తావా సేవ చేయడానికి? ఈరోజు అనేక మందికి పక్క వారు నశించిపోతున్నారు, ఎదుటి వారు నశించిపోతున్నారు. వాళ్ళకి శుభవార్త ప్రకటించు, దేవునికి సహాయం చేసిన మనం. పౌల భక్తుడు సేవ చేశాడు, దేవుడు సహాయం చేశాడు కుమారుడు. పేతురు దేవుని సేవ చేశాడు, దేవుడు పేతురు సహాయం చేసిన కుమారుడు. ఈరోజు నువ్వు సేవ చేస్తే దేవుడికి సహాయం చేస్తాడు. నువ్వు సేవ చేస్తే దేవుడు అన్ని స్థితులను నాటుకుంటాడు కుమారుడు. సేవ అంటే సాధారణ విషయం కాదండి. చాలా అనుకుంటాడంటే చదువు రాకపోతే సేవకి ఏమనుకుంటారు. వాళ్ళు అడిగాను, ఒక ఆవిడ అడిగితే ఆవిడ ఏమన్నదంటే, అమ్మా నీ పెద్ద కూతురు ఏం చేస్తున్నాను అడిగాను. మా పెద్ద కూతురు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేస్తున్నాడు. చాలా మంచిగా అన్నాను. ఇంకా నీ రెండో కొడుకు ఏం చేస్తున్నామా అన్నాను. మరి రెండో ఇంజనీర్ అండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాబ్ వచ్చినాను. మూడో కొడుకు ఏం చేస్తున్నామా అన్నాను. మూడో వాడు ఏం చేస్తానంటే ఆయన ఏమన్నా తెలుసండి, ఆయనకి చదువు ఆపలేదండి, ఆ 10th పాస్ అవ్వలేదు. దేవుడు సేవ పంపిస్తాడండి. చూస్తాను అంటే చదువుకోవాలప్పుడు దేవుడు సేవక తప్పుకోకూడదు. సేవ అంటే దేవుడి పిలుపు లేకుండా చేయకూడదు. దేవుడి పిలుపుతో సేవ చేయాలి, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అందుకని ఏదో ఏమి రాకపోతే సేవ చేయడం, ఏమి రాకపోతే ఏ పని దొరకదు చచ్చిపెట్టడం, అది కరెక్ట్ కాకపోకూడదు. సేవ అంటే దేవుని అనుగ్రహం పొందాలి, దేవుని సేవలో నిష్ఠగా ఉండాలి. పృథ్వీలో క్రీస్తే చావు అయితే లాభం అన్నట్టు ఉండాలి, అది సేవ అంటే. అలాగా సేవ చేసేవాళ్ళు దేవుడు సహాయం చేసేందుకు మాడకున్నారు. దేవుడు ఆదుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు. ఒక జరిగిన సాగి మీతో చెప్తాను సేవ గురించి. ఒక సేవకుని దేవుడు ఎవరంటే అరణ్య ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అంటే అరకు వ్యాలీ అటువైపు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సరే దేవుడు చెప్పాడు కదని అరకు ప్రాంతం వెళ్ళాడు. 2 కుమార్తెలు, భార్య భర్తలు, 4 వెళ్ళారు. వెళ్తే అక్కడ చిన్న పాక వేసుకున్నారు. అక్కడ వాక్యం బోధించడం స్టార్ట్ చేశారు. ఎవరు రావట్లేదు సేవకి. ఎవరు వచ్చి చర్చలో కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే తినే స్థితికి వెళ్ళిపోయాడు. పాప ఆకలి వేసేస్తుంది, బిడ్డలకు ఆకలి వేసేస్తుంది, తినకు ఆహారం లేదు. పిల్లలు అడుగుతున్నారు, డాడీ నాకు ఆకలి వేస్తుంది, డాడీ నాకు అన్నం పెట్టాలి. ప్రభా అప్పుడు ఈ తండ్రి చాలా వేదన పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ప్రభా ఎందుకు ప్రభా సేవ తీసుకొచ్చు? భార్యకు తిండి పెట్టలేకపోతున్నాను, బిడ్డలకు తిండి పెట్టలేకపోతున్నాను. ప్రభా నువ్వు సహాయం చేయి అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి ఏడుస్తూ ఉన్నాడు సేవకుడు. 2 రోజులు అయిపోయింది, ఆహారం లేదు, బిడ్డలు నీళ్ళతో బతుకుతున్నారు, ఆ ఆకలితో ఏడుస్తూ ఉన్నారు, రాత్రి పడుకోవట్లేదు. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు. ఒకసారి ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి అది ఇంటి ముందు పడిపోయినాడు. వెంటనే తన చూడడం ఏదో మన గేటు మీద పడి చూడండి అంటే వెళ్తే ఆయన కాకి ఉన్నాను. వెంటనే ఈయన అన్నాడు, ప్రభా ఏంటి ప్రభా నాకు ఆహారం పంపించు, కాకిని పంపించావు. ఆ కాకిని నేను ఎలా తిరిగాను ప్రభా అన్నప్పుడు ఈ బిడ్డలు చూసేటంట తన పళ్ళలో నోట్లో చిన్న మురుస్తూ కనిపించిందంట. వెంటనే అది తీసేటప్పటికి అది బంగారు ఉంగరం అంట. ఆ బంగారు ఉంగరంగా తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ వచ్చేటప్పుడుతో కొన్ని దినాలు
ఆహారం తినగలిగారంట. ఆమె చెప్తామా, బా మన దేవుడు సహాయం చేసే దేవుడు అండి. మన దేవుడు ఆదుకునే దేవుడు. మన దేవుడు అబ్బా అని పిలవగానే నా కుమారా అని ఆదుకునే దేవుడు. హైలుగా కుమారుడు నువ్వు నిజంగా దేవుని సేవ చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఆదుకుంటాడు. అన్ని విధాలని దేవుడు నడిపిస్తాడు కుమారుడు. ఈరోజు వాక్